హలో స్టూడెంట్స్, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ సిరీస్లో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ప్రిమైస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అది వచ్చేసి పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఇన్ ఎడ్యుకేషన్. సో మన ఎడ్యుకేషనల్ సిస్టంలో ఈ ఇమాజినేషన్కి ఉన్న పవర్ ఏంటి, ఈ ఇమాజినేషన్ యొక్క రోల్ ఏంటి, దాని గురించి మనము బ్రీఫ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో చిన్నప్పుడు మనము ఇంగ్లీష్లో ఈ 3 టెన్సెస్గా చదువుకుంటాము, బట్ ఇవి వచ్చేసి యాక్చువల్గా 3 డిఫరెంట్ స్పియర్స్ని ఉద్దేశించి చెప్తారు. సో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్లో. ఓకే, సో పాస్ట్ వచ్చేసి మనకు మెమరీ బేస్డ్ ఆర్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ వచ్చేసి మనకు లైవ్ ఆర్ కరెంట్ కండిషన్స్ ఆర్ రియల్ టైమ్ అప్లికేషన్, ఫ్యూచర్ వచ్చేసి మనకు ఇమాజినేషన్ అండ్ థింకింగ్ విచ్ ఈస్ అన్లిమిటెడ్. ఓకే, సో ఇట్లా పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే ఈ 3 ప్రాస్పెక్ట్స్ని ఉద్దేశించి మన ఎడ్యుకేషనల్ సిస్టంతో ఎలా లింక్ చేయాలి అండ్ వాటికి ఈ పవర్ ఆఫ్ ఇమాజినేషన్కి ఉన్న రోల్ ఏంటో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. ఓకే, సో ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్ ఆర్ ప్రజెంట్ ఎడ్యుకేషనల్ కండిషన్స్లో సో ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ని మనం ఫాలో అవుతున్నాము అండ్ వాటిలో ఉన్న డిఫెక్ట్ ఏంటి, అలాగే ఐడియల్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, రియల్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, దాంట్లో ఈ ఇమాజినేషన్ యొక్క రోల్ ఏంటో నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఓకే, సో ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్లో మనకు పాస్ట్ని ఉద్దేశించి ఫుట్బాల్ సైజ్ అంత షేప్లో ఉంటుంది. అంటే పాస్ట్ స్పియర్ని ఉద్దేశించి, అంటే ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కానీ లేకపోతే మెమరీలో పైలప్ చేసుకోవడం కానీ. అలాగే ప్రెజెంట్ని ఉద్దేశించి దట్ ఈస్ లైవ్ ఆర్ రియల్ టైం, అంటే ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ లేకపోతే కరెంట్ వర్కింగ్ కండిషన్స్ ఉద్దేశించి క్రికెట్ బాల్ సైజ్ అంత షేప్లో ఉంది. అలాగే ఫ్యూచర్ని ఉద్దేశించి విచ్ ఈస్ ఇమాజినేటివ్ పవర్ అండ్ అన్లిమిటెడ్ థింకింగ్ కెపాసిటీస్. ఇది వచ్చేసి అన్ఫార్చునేట్లీ మనకు చిన్న ఒక మార్బుల్ సైజ్ అంతలో మాత్రమే ఉండిపోయింది, చిన్న గోలీ అంత సైజ్ షేప్లో మాత్రమే. ఓకే, సో అన్ఫార్చునేట్లీ ఈ సిస్టమ్ ఇప్పుడు ప్రెసెంట్లీ వర్క్ అవ్వట్లేదు. మరి ఐడియల్గా ఎడ్యుకేషనల్ ప్యాటర్న్లో ఈ 3 ప్రిమైస్ ఎలా ఉండాలి, రియల్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్లో ఎలా ఉండాలి అంటే, సో ఐడియల్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో పాస్ట్ని ఉద్దేశించి విచ్ ఇస్ మెమరీ అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వచ్చేసి చిన్న మార్బుల్ అంత సైజ్ షేప్లో ఉంటే సరిపోతుంది. అలాగే ప్రెజెంట్ స్పియర్ని ఉద్దేశించి బేస్ బాల్ అంత సైజ్ షేప్లో ఉండాలి. అలాగే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ని ఉద్దేశించి బాస్కెట్ బాల్ సైజ్ అంత షేప్లో ఉండాలి అండ్ మోర్ దాన్ దాట్ ప్లస్ ఇన్ఫినిటీ, ఇంకా పెద్దగా కూడా ఉండొచ్చు కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రెజెంట్ని అలాగే ఐడియల్ ఆర్ రియల్ ప్యాటర్న్ని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ బాగా తెలిసిన అర్థమయ్యే ఒక జనరల్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్. ఓకే, సో ఇప్పుడు మొబైల్ ఫోన్ని ఉద్దేశించి ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్ అండ్ ఐడియల్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్లో ఎలా ఉంటుందో 2 డిఫరెంట్ కాన్వర్సెస్ నేను చెప్తాను. ఓకే, సో ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్లో ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఉంది అనుకోండి. సో పాస్ట్ని ఉద్దేశించి మెమరీ ఆర్ ఇన్ఫర్మేషన్ మనం ఫుట్బాల్ సైజ్ అంత షేప్లో మనం చేస్తున్నాం. అంటే ఏంటి, సో ఫోన్, సో వాటిలో ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ యాక్సెసరీస్ లేకపోతే పార్ట్స్ లేకపోతే అప్లికేషన్స్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్, అంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి పెట్టుకుంటాం, ఇన్ఫర్మేషన్ అంతా మనం పైలప్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఇది వచ్చేసి పాస్ట్ని ఉద్దేశించి. అలాగే ప్రెజెంట్ని ఉద్దేశించి లైవ్ ఆర్ రియల్ టైం. ఓకే, ఫోన్ ఎలా వర్క్ చేస్తుంది, సో ఫోన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఫోన్లో ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది అంతా ఈ ప్రెజెంట్లో స్పియర్. ఇది వచ్చేసి క్రికెట్ బాల్ సైజ్ అంత షేప్లో ఉంది. అదే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్లో వచ్చేసి ఇమాజినేటివ్ పవర్ అండ్ అన్లిమిటెడ్ థింకింగ్ కెపాసిటీ వచ్చేసి ప్రెజెంట్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్లో అన్ఫార్చునేట్లీ మార్బుల్ సైజ్ అంత షేప్లో ఉండిపోయింది, మన చిన్న గోలీ అంత సైజ్ షేప్లో ఉండిపోయింది. అంటే ఫోన్ సడన్లో ఎందుకు హ్యాంగ్ అయిపోతుంది, ఎందుకు ఒకటేసారి 10 అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే ఫోన్ స్లో అయిపోతుంది, సో ఎందుకు ఫోన్ యొక్క సైజ్ ఇంత పెద్దగా ఉంది, చిన్నగా మనం సైజ్ కంప్రెస్ చేయలేమా, ఎందుకు ఒకటే కెమెరా ఉంది, మనము ఒకటే కెమెరాలో ఎక్కువ మెగా పిక్సెల్స్ని ఇంబైబ్ చేయలేమా, ఎందుకు పిక్చర్ క్లారిటీ ఇంత తక్కువగా ఉంది, సో ఉన్న దాంట్లోనే దాని స్పియర్ని ఇంక్రీజ్ చేయలేమా. ఇవన్నీ ఏంటి అంటే ఫ్యూచర్ని ఉద్దేశించి, థింకింగ్ కెపాసిటీని ఉద్దేశించి, అలాగే అన్లిమిటెడ్ ఇమాజినేషన్ని ఉద్దేశించి ఫ్యూచర్కి ఉండే ప్రాస్పెక్ట్. సో మన ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్లో సో ఫ్యూచర్కి వచ్చేసి మనం రోల్ చాలా చిన్నదిగా ఇచ్చాం, బట్ అన్ఫార్చునేట్లీ ద హోల్ థింగ్ లైస్ హియర్.
సో ఐడియల్గా ఎడ్యుకేషనల్ ప్యాటర్న్లో, రియల్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్లో ఎలా ఉండాలి ఈ 3 ప్రిమైజెస్ అంటే, పాస్ని ఉద్దేశించి మనకు ఒక చిన్న మార్బుల్ సైజ్ అంత షేప్లో ఉంటే సరిపోతుంది. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్, అంటే మెమరీలో బిల్డప్ అయ్యేది, జస్ట్ పైలప్ అయ్యేది. సో ఫోన్లో ఏమేమి ఉంటాయి, దాని పార్ట్స్ ఏంటి, సో దాని యొక్క డిజైన్ ఏంటి, సో మొత్తం ఇదంతా సో చిన్న మార్బుల్ సైజ్ అంత షేప్లో ఉంటే సరిపోతుంది. అలాగే ప్రెజెంట్ని ఉద్దేశించి బేస్బాల్ సైజ్ అంత షేప్లో, అంటే దాని యొక్క రియల్ వర్కింగ్ కండిషన్స్, లైవ్ ఆర్ కరెంట్ వర్కింగ్ కండిషన్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఆపరేట్ చేయాలి. అలాగే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ని ఉద్దేశించి ఐడియల్ ఆర్ రియల్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో బాస్కెట్బాల్ సైజ్ అంత షేప్లో ఉండాలి, ఆర్ ఈవెన్ మోర్ దాన్ దాట్, అంతకంటే ఎక్కువ. ఎందుకు అంటే ఇక్కడనే మనకు ఎక్కువ ప్రాస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇమాజినేషన్ అండ్ అన్లిమిటెడ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి. సో ఫోన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇయర్స్ నుంచి ఫోన్ మనకు ఒకటే టైప్ ఆఫ్ మోడల్గా వస్తుందా, లేదు. సో మనం డిఫరెంట్ టైప్స్ చూసాం. సో ఫస్ట్ ల్యాండ్ ఫోన్ నుంచి, తర్వాత సెల్యులార్ ఫోన్, తర్వాత ఇప్పుడు మొబైల్ ఫోన్, సో తర్వాత కీప్యాడ్ నుంచి మళ్ళీ స్మార్ట్ ఫోన్, సో మళ్ళీ దాంట్లో డిఫరెంట్ వేరియేషన్, సో సైజ్ వేరియేషన్, సో పర్సనలైజ్డ్ అయిపోయింది. అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు డిజైన్ చేయబడే టెక్నాలజీ లాగా. సో కాబట్టి ఇదంతా దేని బేసిస్ మీద వచ్చింది, ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎట్లా వస్తుంది. సో మీరు ఇప్పుడు ఇంకా ఈవెన్ అబ్జర్వ్ చేస్తే 6th సెన్స్ టెక్నాలజీ వచ్చింది, డెస్క్టాప్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ వచ్చింది. సో డిఫరెంట్ న్యూ టెక్నాలజీస్, సో విచ్ ఆర్ అన్థింకబుల్, అన్ఇమాజినబుల్, అన్నీ కూడా మనకు రియల్ టైంలో, రియల్ లైఫ్లో వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ ఏ ప్రాస్పెక్ట్ మీద, ఏ బేసిస్ మీద వస్తున్నాయి అంటే ఈ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ మీద, ఈ ఫ్యూచర్ ఇమాజినేషన్ పవర్ అండ్ థింకింగ్ అన్లిమిటెడ్ కెపాసిటీని బట్టే అవన్నీ మనకు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ వాళ్ళు కనుక చేయకపోయి ఉండింటే, సో మనం ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ చూసుండే వాళ్ళమే కాదు, అంతే కదా. సో ఎవరి మైండ్లోనూ ఒక థాట్ అరైజ్ అయింది, సో ఈ ఫోన్ ఇంత పెద్దగా ఎందుకుంది, దీన్ని చిన్నగా చేయాలి. ఆ థాట్ అరైజ్ అయింది కాబట్టే మనకు చిన్న ఫోన్ వచ్చింది. సో ఎవరి మైండ్లోనూ అరైజ్ అయింది, సో సెల్ ఫోన్ ఉంది, సో డెస్క్టాప్ టెక్నాలజీ ఎందుకు చేయవద్దు, 6th సెన్స్ టెక్నాలజీగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంకా స్మార్ట్గా ఎలా బిల్డప్ చేయాలి. సో ఇవన్నీ ఏంటి అంటే థాట్స్, ఇమాజినేషన్స్. సో ఆ ఇమాజినేషన్స్, థాట్సే మనకు రియల్ లైఫ్లో ప్రెజెంట్తో లింక్ అయి ఉంటాయి. సో ప్రెజెంట్తో లింక్ అయిన దాన్ని మళ్ళీ ఫ్యూచర్తో ప్రాస్పెక్ట్ బిల్డ్ చేసుకొని అప్పుడు మనకి కొత్త టెక్నాలజీస్ అన్నీ మనకు అరైజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి స్టూడెంట్స్, సో ప్రెజెంట్ ఎడ్యుకేషనల్ సిస్టంలో మీకు ఎవరైనా థింక్ చేయమని, లేకపోతే ఆలోచించమని, లేకపోతే ఆలోచించే శక్తి పెంచుకోమని చెప్తూ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీకు ఎవరు చెప్పకపోయినా మీరే ఒక స్టెప్ తీసుకొని, మీరే ఒక ఫార్వర్డ్ అప్రోచ్ వేసి థింకింగ్ కెపాసిటీని ఎన్హాన్స్ చేసుకోండి. సో థింకింగ్ with respect to future prospect, unlimited thinking and imagination with respect to your subject, with respect to your topic, with respect to your concept, with respect to your syllabus, what not, everything and anything. సో కాబట్టి మీ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్న అన్ని ప్రాస్పెక్ట్స్కి ఈ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్తో లింక్ చేయడం నేర్చుకోండి. సో కొత్తగా ఆలోచించడం నేర్చుకోండి. సో కాబట్టి ఆ ఇమాజినేషన్ విల్ లీడ్ టు న్యూ ఇన్నోవేషన్స్ ఆర్ న్యూ టెక్నాలజీస్ or new wonders. Okay students, so remember once again the power of imagination in educational system and try to imbibe this imagination power in your own educational pattern, which is your own personalized way of mechanism. Okay, thank you.